తిరుపతిలో విగ్రహం వివాదంపై కౌన్సిల్లో రగడ కొనసాగింది. తిరుపతిలో పదే పదే వివాదాలు సృష్టిస్తున్నారు అంటూ మంత్రి ఆనం ఫైర్ అయ్యారు. శనీశ్వరుడి విగ్రహం పూర్తి కాకముందే శిల్పి చనిపోయారు. అలాంటి విగ్రహంపై వైసీపీ వివాదం సృష్టిస్తోందని మంత్రి ఆనం మండిపడుతున్నారు. సింహాచలం తొక్కిసలాటపై మంత్రిగా బాధ్యత వహిస్తా, మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామంటున్నారు మంత్రి ఆనం. స్విమ్స్ ఆసుపత్రిలో బాధితుల పరామర్శ పేరుతో దాడి చేసేలా జగన్ పర్యటన సాగింది అని గుర్తు చేస్తున్నారాయన. స్విమ్స్ బర్డ్ ఆసుపత్రిపై దాడి చేసి ధ్వంసం చేశారు అని ఆనం అంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఏ రకమైన పరామర్శ అధ్యక్ష, జై జగన్ జై జగన్ అనే నినాదాలతో హాస్పిటల్ని దాడి చేశారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష సిగ్గుపడాలి అధ్యక్ష. పరామర్శ అనే పదం వాడడానికి అర్హత ఉందా అని అడుగుతున్నాను. నేను కూడా ఆ సమక్షంలో ఉన్నాం అధ్యక్ష. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కి అధ్యక్ష, స్విమ్స్ హాస్పిటల్ మీదకి, బర్డ్స్ హాస్పిటల్ మీదకి దౌర్జన్యంగా దాడి చేసే విధంగా జై జగన్ అనే నినాదాలతో ఉప ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ పోతుంది, 5 నిమిషాలు ఆగండి అని చెప్తే పోలీస్ అధికారుల్ని మెడబెట్టి నెట్టి వాళ్ళ జనంతో హాస్పిటల్ ధ్వంసం చేశారు అధ్యక్ష. ఎవరికి చెప్పాలి అధ్యక్ష? ఇదే అధ్యక్ష పరామర్శ. ఉప ముఖ్యమంత్రిని గౌరవించరు, ముఖ్యమంత్రిని గౌరవించరు, రాష్ట్రంలో కేంద్ర మంత్రులను గౌరవించరు. ఏం పరామర్శ అధ్యక్ష? ఈ పరామర్శ ఇదే పరామర్శ. ఈ పరామర్శ పేరుతో దాడి చేసి దౌర్జన్యం చేసి హాస్పిటల్ ధ్వంసం చేసి డాక్టర్లు మెడబట్టుకుని పెట్టి మంత్రి గారు మర్యాద అధ్యక్ష ప్లీజ్. తిరుపతిలో కూర్చోండి అధ్యక్ష. ఈరోజు తిరుపతిలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే అధ్యక్ష ఎంత బాధ కలుగుతా ఉందంటే, ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఒక శిల్పి శనీశ్వర విగ్రహాన్ని శిల్పి చెక్కితే ముఖం పూర్తి కాకముందే, ఆ ఆకారం రాకముందే చెక్కిన శిల్పి చనిపోయామ్మా. కన్సల్ట్ మంత్రి గారు మాట్లాడండి. కూర్చోండి.